ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా అన్నింటా కూడా విజయాలను పొందగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. కాలం కూడా అలానే కలిసి వస్తుందండి. చక్కగా దైవ బలంతో మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో రాణించే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు ఉండబోతున్నాయండి. ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు గాని, పూర్తి చేయలేని పనులు గాని ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా వాటన్నిటిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. చేతికి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులు కూడా అలానే నియంత్రణలో ఉండటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే అనవసరమైన ఖర్చులు జోలికి పోరు. అవసరమైన వాటి మీదే మీ యొక్క ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. మీ ప్రతి అడుగు కూడా ముందు చూపుతో, వ్యవహార శైలితో వేయటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొత్త నిర్ణయాలతో మరింతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ఏ పనినైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. కొంతవరకు పనిలో పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీదైన శైలిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే ప్రతి పనిని కూడా ముందుగానే పూర్తి చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. గతంలో ఏదైతే సగంలో చేసి పనులు ఆగిపోయిన ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వబోతుందండి. కొత్తగా ఏదైతే ప్రారంభించాలి అని నూతన వ్యవహారాల పట్ల ఆలోచనలను పెంచుకోవటం కానీ, లేదా నూతనంగా మీరు ఏదైనా నైపుణ్యాలను పెంచుకోవటంలో కానీ, నూతనంగా వృత్తి వ్యాపారాలలో మరింతగా ముందుకు వెళ్ళాలని ఆలోచనలు చేసుకోవటం కానీ, ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. దానికి కాలం కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎవరైతే నూతన వ్యాపారాలను, వృత్తి వ్యాపారాలలో మరింత మెరుగులు దిద్దుకోవాలని కానీ, కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు కాలం కలిసి వచ్చి చక్కగా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో దాని దిశగా కొంతవరకు మీ ప్రయత్నాలను చేయగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉండబోతుందండి. దానికోసం మీరు నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం కానీ, నూతన ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. ఖర్చుల విషయంలో కూడా చక్కగా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. డబ్బు ఏదైతే ఉందో దానిని పొదుపు రూపంలో పెట్టుకోవడం, భవిష్యత్తు అవసరాలకు నిల్వల కింద ఉంచుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో మీ యొక్క ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశాన్నయితే ఇవ్వబోతుందండి. మీరంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో అటువంటి వ్యక్తుల నుంచి మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందగలుగుతాయి. అదే విధంగా మీరు కూడా అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ మీ యొక్క పనులలో వారికి సహాయాన్ని అందించటం కానీ, లేదా వారికి సలహాలు ఇవ్వటం కానీ, ఆర్థికంగా ఏదైనా సహాయం చేసే పరిస్థితుల్లో ఉండటం కానీ ఇట్లాంటివైతే ఈరోజు జరగబోతున్నాయండి. అంటే మీకు చేతనైనంతలో అందరికీ మేలు చేసే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీరు చేతనైనంతలో ఆర్థిక సహాయాన్ని కూడా చేయగలుగుతారండి. మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరచడం మీకు మరింతగా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా చక్కగా అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడటం కానీ, అందరినీ ఆకర్షించే విధంగా మీ పనులు చేయటంలో కానీ మీరు ముందంజలో ఉండబోతున్నారండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సమాజంలో దక్కించుకోగలుగుతారు. అది మీ యొక్క
వృత్తిపరమైన విషయాలలోనూ, మీ యొక్క వ్యక్తిగత విషయాలపైన ఆధారపడి ఉండే విధంగా ఉండబోతుందండి. అంటే మీ యొక్క ఆలోచనలు, మీరు చేసే పనుల వలన సమాజంలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం కలుగుతుందండి. చక్కగా అందరికీ సహాయం చేయటం, అందరికీ సలహాలనివ్వటం, మీరు మీ వంతుగా పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం, సహాయ సహకారాలను పొందటం, ఈ విధంగా మీ ప్రతి కదలిక ఉండటం గూడా మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. ఎవరైతే నూతన వస్తువులను కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వారికందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేసుకోగలుగుతారు, సఫలీకృతం చేసుకోగలుగుతారండి. బంగారాన్ని, విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్న వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా చక్కగా సఫలించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన తెలివితేటలతో, మీదైన ముందు చూపుతో చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు, రాణించగలుగుతారండి. అన్ని అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా కొత్త పరిచయాలు జరిగేటప్పుడు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను వారి ముందు ఉంచకుండా జాగ్రత్త పడటం, మీకు ఎంతవరకు అవసరమో వృత్తిపరమైన విషయాల పట్ల అంతవరకు మాట్లాడుతూ మీరు అక్కడి నుంచి చక్కగా వెనుదొలగడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా విజయంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. చక్కగా సమయానికి చేతికి డబ్బు అందడం కానీ, మీ పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా అందరి మాట ఒకటే స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఎవరికైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టగలుగుతారు. మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీరు యథావిధిగా అన్నింటినీ నెరవేర్చుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా ఆచరణ రూపంలో పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా
మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ ప్రణాళికాబద్ధంగా రోజును గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా చకచకా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిలోనూ ముందు జాగ్రత్తను వహిస్తూ చక్కగా మీ పనులన్నిటినీ చక్కబెట్టుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా అన్నిటినీ నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలో ఉంచగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ ప్రతి బాధ్యతను మీ జీవిత భాగస్వామితో కలిసి పంచుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ముందు చూపుతో చక్కటి ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీ యొక్క ప్రతిభను గుర్తించే విధంగా మీ యొక్క ఆలోచనలతో మీరు మరింత గుర్తింపును తెచ్చుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.